వర్కౌట్ అవ్వాలంటే లక్ కూడా కలిసి రావాలి. కథలో దమ్ముండాలి, నటనలో వైవిధ్యం ఉండాలి. అన్నిటికీ మించి సెలెక్ట్ చేసుకునేటప్పుడే మరొకసారి ఆలోచించాలి. బ్లైండ్గా సెంటిమెంట్ని మాత్రమే నమ్ముకుని దూసుకెళ్ళిపోదాం అనుకుంటే బోర్లా పడ్డం తప్పదు. ప్రస్తుతం నితిన్ పరిస్థితి ఇదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరామ్. పవన్ కళ్యాణ్ కెరియర్లో సూపర్ హిట్ మూవీ తమ్ముడు. ఈ రెండిటి కాంబినేషన్ పై భారీ ఆశలు పెట్టుకుని వచ్చాడు నితిన్. వరుస ఫ్లాప్స్తో ఉన్న తన లక్ని తమ్ముడు మార్చేస్తుందని ఫిక్స్ అయ్యాడు. చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. కానీ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాకే వచ్చేసింది. క్షణాల్లో స్ప్రెడ్ అయిపోయింది. ఇంకెన్నాళ్ళు ఇలాంటి రాడ్ సినిమాలు తమ్ముడు, ఇక మారాల్సిందే అని సున్నితంగా హెచ్చరికలు వెల్లువెత్తాయి. నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటించిన ఈ మూవీలో లాంగ్ గ్యాప్ తర్వాత లయ రీ ఎంట్రీ ఇచ్చింది. సరైన కథ లేదు, అందులో ఎమోషన్ అంతకన్నా లేదు. హీరోయిన్ క్యారెక్టర్స్ వేస్ట్, హీరో పాత్రలో కొత్తదనమే లేదు. కేవలం పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ టైటిల్ మాత్రమే ఆ మాత్రం థియేటర్లకి రప్పించింది. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా టైటిల్ వాడేస్తే హిట్ ఎలా వస్తుంది అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో కొన్ని టైటిల్స్కున్న క్రేజ్ వేరు. మెగాస్టార్ సోదరుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ తమ్ముడు మూవీతో హీరోగా మరొక మెట్టెక్కాడు. ఈ సినిమాలో పవన్ చేసిన అల్లరి రమణ గోగుల మ్యూజిక్ ప్లస్ అయింది. అల్లరిగా తిరిగే యువకుడు అన్నకు ఎదురైన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎంత కష్టపడ్డాడు, బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న అన్న కలని తను కలగా ఎలా నెరవేర్చాడు అన్నదే స్టోరీ లైన్. కాలేజ్ స్టూడెంట్స్ చేసే అల్లరి ఉంది, అన్నయ్య అనే ప్రేమ ఉంది, కుటుంబ గౌరవం ఉంది, ఆకర్షణ, నిజమైన ప్రేమకి వ్యత్యాసం తెలుసుకునే సున్నితమైన ప్రేమ ఉంది. ఈ మూవీతో అన్నయ్యకు తమ్ముడు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇన్నేళ్లలో ఈ టైటిల్ ఎవరూ వాడుకునే సాహసం చేయలేదు. అంతలా పవర్ స్టార్ బ్రాండ్గా మారిపోయింది. అలాంటి టైటిల్ తీసుకున్నప్పుడు కథ ఎలా ఉండాలి మరి? కానీ టైటిల్ క్రేజ్ తప్ప సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇంకెన్నాళ్ళు ఇలాంటి రాడ్ సినిమాలు తమ్ముడు, ఇన్ని ఫ్లాపులు పలకరిస్తున్నా మార్పు రాదా అని నేరుగానే విమర్శలు సంధిస్తున్నారు. 22 ఏళ్ల క్రితం జైన్తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఇన్నేళ్లలో నితిన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలంటే వేళ్లపై లెక్క పెట్టొచ్చు. జయం, సై, ఇష్క్, గుండె జారి గల్లంతైందే, భీష్మ తప్ప ఆ రేంజ్ హిట్ లేదు. గత 3 ఏళ్లుగా చెక్, రంగ్దే, మాస్ట్రో, మాచల్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్, రాబిన్హుడ్ వీటిలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా ఆశించిన హిట్ మాత్రం రాలేదు. లేటెస్ట్గా తమ్ముడుతో ఆ ఫ్లాప్ని పరంపర కొనసాగించాడు నితిన్. అన్నా తమ్ముడు సెంటిమెంట్ని మార్చి అక్కా తమ్ముడు సెంటిమెంట్ పెట్టాడు దర్శకుడు శ్రీరామ్. కానీ ఎంసీఏలో వదిన మరిదిగా నటించిన భూమిక నాని తిప్పి మళ్ళీ నితిన్ లైగా చూపించారని క్లారిటీ వచ్చేందుకు ఎంతో టైం పట్టలేదు. ఇకపై అయినా టైటిల్స్, సెంటిమెంట్లు అనే కబుర్లాపి కథలపై కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అంటున్నారంతా. ఒక్క సరైన హిట్ పడితే ఈ విమర్శలే ప్రశంసలుగా మారిపోతాయి. మరి ఈసారి గట్టిగా ట్రై చేయ బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.